शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। बिन्दुत्रिकोणवसुकोणदशारयुग्म मन्वस्त्रनागदलषोडशपत्रयुक्तं वृत्रत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री मात्रे नमः। सौंदर्यलहरी 40వ శ్లోకము। ఈ శ్లోకములో షట్చక్రాలలో రెండవదైనటువంటి మణిపూరములో అమ్మవారిని అయ్యవారిని వర్ణిస్తున్నారు। మణిపూరము అంటే జలతత్వము। ఆపపృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, అందులో ఆపహ రెండవది। ఆ జలానికి అధిదేవత మేఘుడు కాబట్టి పరమేశ్వరుని మేఘుడుగాను, అమ్మవారిని మెరుపు తీగగా సౌదామణిగాను తెలుస్తున్నారు। అదేవిధంగా అమృతేశ్వరుడు అమృతేశ్వరి అని కూడా చెప్పడం జరుగుతోంది। ఈ మణిపూర చక్రము నాభిస్థానము వద్ద ఉంటుంది। ఇక్కడ శివుడు మేఘుడుగా, అమరేశ్వరుడుగా, మేఘేశ్వరుడుగా పిలువబడుతూ ఉన్నాడు। అయ్యవారు ముందు శ్లోకములో అగ్నితత్వంతో, అమ్మవారు చంద్రతత్వంతో చెప్పారు। ఇక్కడ జలతత్వముతోటి మరి మెరుపు తీగ తత్వంతో కూడా వారి ఇరువురిని ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు వర్ణిస్తున్నారు। శ్లోకాన్ని చూద్దామండి। తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయ స్ఫురం నానారత్నాభరణ పరిణద్యేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షం తం హరమిహిర తప్తం త్రిభువనం। తడిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయ స్ఫురం నానారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం। నేర్చుకునే వారి కోసం ఒక్కసారి విడిచి చూద్దాం। తడిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయ స్ఫురం నానారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కం అపి మణిపూరైకశరణం నిషేవే వర్షం తం హరమిహిర తప్తం త్రిభువనం। అర్థాన్ని చూద్దామండి। అమ్మవారిని అయ్యవారిని షట్చక్రాలలో ఆరింటిలో మనం నిలుపుకొని వర్ణించుకుంటూ ఉన్నాము। ఆ విధంగా చేసుకునే శ్లోకాలలో ఇది 5వ శ్లోకము। ఈ 5వ శ్లోకము మణిపూరము అనే స్థానములో అంటే నాభి వద్ద ఉంటుందండి। ఇక్కడ మేఘేశ్వరుగా అమ్మవారిని శంకర భగవత్పాదుల వారు ప్రార్థన చేస్తున్నారు। హే దేవి మాతా పార్వతి తవ మణిపూరైకశరణం తవ మణిపూరైకశరణం। అమ్మా మాతా పార్వతీదేవి, నీవు మణిపూర చక్రస్థానమునకు నివాస స్థానముగా కలిగి ఉన్నావు। తిమిర పరిపంధి స్ఫురయ మణిపూరమునందలి చీకటి అంటే మణిపూరము అంటేనే చీకటి లోకము అని అర్థం ఉంటుంది। ఆ మణిపూరలో నందలి చీకటికి విరోధి ఎవరండి? వెలుగు। ఆ వెలుగునిచ్చేది ఎవరండి? మెరుపు। ఆ విధముగా అమ్మవారు
తిమిర పరిపంధి స్ఫురయ. మణిపూర చక్రములో చీకటికి విరోధి అయినటువంటి వెలుగుని ఇచ్చేటటువంటి మెరుపుగా ప్రకాశిస్తూ ఉన్నావమ్మ తల్లి. అటు తటిత్వం తం శక్తియా, అదే చెప్తున్నాడు, మెరుపు తీగ వలె మెరయు శక్తి కలిగినటువంటి స్ఫురత్ నానారత్న ఆభరణ పరిణర్ధ ఇంద్రధనుషం. అనేక విధములైనటువంటి నవరత్నములలో 7 రత్నాలు అంటే సప్తరత్నములతో కూడినటువంటి సప్తవర్ణములు కలిగినటువంటి ఇంద్రధనుస్సును ఆభరణముగా కలిగినటువంటి హర మిహిర తప్తం ఈశ్వరుడు అనేటటువంటి సూర్యునిచే తపింపచేయబడుతున్నటువంటి త్రిభువనం 3 లోకములను వర్షంతం వర్షముచే చల్లబరచుచున్న. ఇక్కడ మనము వాస్తవార్థం ఇది నారికేళ పాకంలో రాయబడినటువంటి శ్లోకం అండి. ఇక్కడ మేఘాన్ని, మెరుపు తీగను, ఇంద్రధనస్సును, ఆకాశము, ఈ మబ్బు వర్షం వచ్చే సమయంలో చీకటిగా ఉంటుంది కాబట్టి, మరి మణిపూరము కూడా చీకటి లోకము కాబట్టి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు, మెరుపు తీగలను అన్నింటినీ కూడా ఇక్కడ వస్తువులుగా చేసుకొని శంకర భగవత్పాదుల వారు పార్వతీ పరమేశ్వరులను వర్ణిస్తూ ఉన్నారు. హర మిహిర తప్తం ఈశ్వరుడు అనే సూర్యుని చేత ముల్లోకములు వర్షము చేత చల్లబరచుచున్నవి అని ఇక్కడ అర్థం. అంటే మేఘుడిగా వర్షము చెప్పబడింది కాబట్టి ఆ మేఘుడు ఇక్కడ వర్ష రూపములో వర్షిస్తున్నాడు. ఎందుకు మేఘుడు వర్షించవలసి వచ్చింది అంటే దీని ముందు చెప్పుకున్నటువంటి 39వ శ్లోకములో మరి ఇదే శివుణ్ణి అగ్నితత్వముతో మరి ఉష్ణతత్వముతో చెప్పబడడం జరిగింది. మరి ఆ ప్రళయ భైరవుడిగా మనం చెప్పుకున్నాము. అటువంటి ఆ అగ్నితత్వాన్ని, ఆ ఉష్ణతత్వాన్ని అంటే పంచభూతములలో పైన చెప్పబడినటువంటి ఉష్ణతత్వాన్ని చల్లార్చేటటువంటి మేఘుడుగా ఇక్కడ పరమశివుడు వర్ణించబడుతున్నాడు అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఇందులో చెప్పడం జరిగింది. హర మిహిర తప్తం త్రిభువనం వర్షం తం ఈశ్వరుని అనేటటువంటి సూర్యుని చేత తపించబడుతున్నటువంటి ముల్లోకములను వర్షము చే చల్లబరచుతున్నటువంటి శ్యామం నల్లని వర్ణము కలిగినటువంటి మేఘుడుగా. కం అపి అంటే ఇటువంటిది అటువంటిది అని ప్రతి శ్లోకంలోనూ కూడా ఇది మనం కూడా చెప్పుకుంటున్నాము. దీనిని ఈ మేఘుడిని, ఈ వర్ణాన్ని ఇది ఇలాగా ఉంది అలా ఉంది అని చెప్పటానికి శక్యము కానటువంటి కం అపి మేఘం మేఘస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిషేవే సేవిస్తాను అని చెప్పి శంకర భగవత్పాదుల వారు పరమశివుణ్ణి పరమేశ్వరుని స్తోత్రము చేశారు. మంచి విషయాలు భావంలో చూద్దామని మీకు అర్థమయ్యేలాగా. హే మాతా సౌదామిని, నీవు మణిపూరమును నివాసముగా కలిగి ఉన్నావు. మణిపూరము అంటే చీకటి లోకము. చీకటికి శత్రువై దానిని తొలగించే శక్తి స్వరూపిణివై మెరుపుగా నీవు ఉన్నావు. పరమాత్మ మేఘునిగా చీకటి అయి ఉన్నాడు. మబ్బు వేళ ఆకాశము సప్తవర్ణమయమై ఇంద్రధనుస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఆభరణముగా సప్తవర్ణములు సప్తమణులుగా పొదిగినటువంటి ఇంద్రధనుస్సు అమ్మవారికి అయ్యవారికి ఆభరణముగా కలిగి ఉన్నది. మేఘుడు శివుడు, మెరుపుగా అమ్మవారు ఈ ఆభరణమును ఇంద్రధనస్సును శంకర భగవత్పాదులు వారు ఇక్కడ అందముగా వర్ణించారు. మేఘుడు మణిపూరక చక్రము, ఉదకతత్వము, జలతత్వము కలది. మేఘుడి ఇటువాడు అట్టివాడు అని చెప్పుటకు శక్యము కాని పరమేశ్వరుడై
ప్రకాశిస్తూ ఉన్నాడు. ముందు శ్లోకములో స్వాధిష్టానములో అగ్నితత్వాన్ని దహనముగా చెప్పుకున్నాము. అదే ఈశ్వరుడు సూర్యుడి లోకాలకు ఉష్ణతత్వాన్ని ఇస్తున్నాడు. అదే శివుడు ఈ శ్లోకములో మేఘుడై వర్షతత్వమును విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు భక్తిపూర్వకముగా శంకర భగవత్పాదుల వారు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న విశేషాలు మనం చూద్దామండి. ఆకాశము అంటే మనకు గుర్తుకు వచ్చేది మేఘము. మేఘము అంటే చీకట్లు, ఉరుములు, మెరుపులు, ఇంద్రధనస్సు. ఇవే వస్తువులను తీసుకొని శంకర భగవత్పాదుల వారు ఇంద్రధనస్సును ఆభరణముగాను, మరి ఉష్ణతత్వాన్ని శీతలపరిచేటటువంటి జలతత్వములో మణిపూరములో మరి మేఘేశ్వరుడుగా, మేఘేశ్వరిగా, అమృతేశ్వరిగా భక్తి పూర్వకముగా మరి వర్ణించారు. ఈ నారికేళ పాకములో వ్రాయబడినటువంటి శ్లోకము. ఇంత మంచి శ్లోకాన్ని శంకర భగవత్పాదుల వారు మనకు అందించటం జరిగింది. ఎవరైతే ఈ శ్లోకాన్ని వింటారో వారికి శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్తైవ. అమ్మవారి సేవలో ఎవరైతే ఉంటారో, అమ్మవారి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి భోగము మోక్షము కరస్థమై ఉంటాయి అని చెప్పేసని చెప్పుకుంటూ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, లోకా సమస్త సుఖినోభవంతు అని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ అమ్మని పూజిద్దాం, అమ్మని దర్శిద్దాం, అమ్మని ఆరాధిద్దాం. స్వస్తి.